నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్తలు అందుకుంటారు. ఈ లోకంలో మీరే అదృష్టవంతులు అని ఈ రోజు మీకు అనిపిస్తుంది. మీరు మాత్రం ఆ శుభవార్తలు వినగానే మీరు ఎగిరి గంతేయడం మాత్రం ఖాయం. పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక మీ ఆతృత మాయమైపోతుంది. మీరు తెలుసుకోవలసినదేమంటే ఇది సబ్బు బుడగ తాకగానే కనిపించినట్లుగానే ధైర్యంతో తాకగానే ఈ ఆతృత, భయం, యాంగ్జైటీ అనేవి మొదటి స్పర్శలోనే కరిగిపోతాయని అర్థం చేసుకోవాలి. ఈ రోజు మీ ముందుకొచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలను చెప్పలేకపోతారు. ఆఫీసులో మీకు ఈరోజు ఓ అద్భుతమైన రోజులా కనిపిస్తోంది. మీరు ఎక్కువ సమయము నిద్రపోవటానికే కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రము వేళ సమయము ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి వల్ల మీరు ఇబ్బంది పడతారు. ఈ రోజు మీకు మంచి రోజు. మీ ప్రవర్తన మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాలలో రిస్క్ తీసుకోకూడదు. ఏదైనా శుభకార్యాల్లో పాల్గొంటారు. సన్నిహితులను కలుస్తారు. కుటుంబానికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. తులరాశివారికి ఈరోజు మీకు అంత అనుకూలముగా ఉన్నది. వ్యాపారస్తులకు ఈరోజు సమస్యలు అధికముగా ఉన్నాయి. విద్యార్థులకు ఇబ్బందికరమైన వాతావరణం, కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆరోగ్య విషయాలు ఇబ్బంది కలిగించును. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం, రాజకీయ నాయకులకు అనుకూలం. మరింత శుభ ఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. శత్రువులు చురుగ్గా ఉంటారు. మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎవ్వరికీ సలహాలు ఇవ్వకుండా మీ పని మీరు చూసుకోవడం మంచిది. ధనాలాభం విషయానికి వస్తే తులరాశివారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. పంచమ స్థానములో గురు, చంద్రుల ప్రభావం చేత నూతన ఉత్సాహంతో పనులన్నీ పూర్తి చేసెదరు. ప్రయాణములు అనుకూలించును. దైవదర్శనాలు వంటివి సుఫలితాలనిస్తాయి. విద్యార్థులకు మధ్యస్థ సమయం. స్త్రీలకు ఈరోజు అనుకూలం. తులరాశివారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే సూర్యాష్టకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది. విద్యార్థులకు శుభప్రదం. ప్రయాణాలు చలకు అనుకూలం. రక్షణ, న్యాయ, బోధన, రవాణా, ఆడిటింగ్ రంగాల వారు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. వాహనాలు సమకూర్చుకుంటారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. సూర్యదేవుని ఆరాధన మంచిది. శ్రీవారు, శ్రీమతి వైఖరి గురించి ఆలోచిస్తారు. సమావేశాల్లో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. పందాలు, పోటీలో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం. గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు. రహస్య సమాచారం లహాస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విందు వినోదాల్ లో ఉల్లాసంగా గడుపుతారు. వృత్తిపరమైన ఒత్తిళ్లు అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు. దుర్గాదేవి అష్టకం పారాయణ చేయండి. తల్లిదండ్రుల సూచనలు పాటించడం మంచిది. ఉద్యోగం విషయంలో కొత్త ఆలోచనలు చేస్తారు. పై అధికారుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మార్పులకు అనుకూల సమయం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకర సమయం. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సన్నిహితుల సహకారంతో ఆర్థిక పరమైన లక్ష్యాలు సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. ప్రయాణాలు, చర్చలు, విద్యా విషయాల్లో అంచనాలు ఫలిస్తాయి. భాగస్వామి విషయంలో అభివృద్ధి కనిపిస్తుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. క్రీడలు, టెలివిజన్, ప్రకటనల రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. పొదుపు పథకాల గురించి ఆరా తీస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. చిన్నారుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. లక్కీ సంఖ్య 47. లక్కీ కలర్ ఈ గోధుమ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.